Hello friends, good morning. Welcome to my YouTube channel Revatika Arta. Welcome to the Devbhoomi Haridwar. Rishikesh nunchi Haridwar 25 kilometers దూరంలో ఉంటుంది. రిషికేష్ లో 300 రూపీస్ కి హాస్టల్ బెడ్ తీసుకొని అక్కడ స్టే చేసి రిషికేష్ లో బైక్ రెంట్ తీసుకొని నేను హరిద్వార్ అయితే ఈ రోజు రావడం జరిగింది. ఫస్ట్ వస్తూనే భారత్ మాతా టెంపుల్ కి వచ్చాను. నాకు తెలిసి మన ఇండియాలో ఇంత పెద్ద భారత్ మాతా టెంపుల్ హరిద్వార్ లోనే ఉందనుకుంటా. హరిద్వార్ వచ్చిన ప్రతి ఒక్కరు భారత్ మాతా టెంపుల్ కి కూడా వస్తారనమాట. సో అందుకే ఫస్ట్ నేను నా లిస్ట్ లో యాడ్ చేసుకున్న భారత్ మాతా టెంపుల్ కి రావాలని. రిషికేష్ నుంచి నా హరిద్వార్ లోని భారత్ మాతా టెంపుల్ కి రావడానికి ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది. డిస్టెన్స్ వచ్చేసి 25 kilometers. భారత్ మాతా టెంపుల్ కి వస్తున్నప్పుడు ఆంధ్ర వేలో నాకు చాలా ఆశ్రమాలు చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ కనిపించాయి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం భారత్ మాతా టెంపుల్ లోపలికి వెళ్ళి అసలు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. భారత్ మాతా టెంపుల్ టైమింగ్స్ 8 AM to 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. భారత్ మాతా మందిర్. జై భారత్ మాతాజీ. లిఫ్ట్ లో పైకి వెళ్ళడానికి 5 రూపీస్ పే చేయాలంట. ఇప్పుడు నేను టికెట్ తీసుకుంటున్నా, 5 రూపీస్ టికెట్. టోటల్ 5 floors ఉంది. ఫస్ట్ అయితే మనం 5th floor కి వచ్చాం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్లోర్ లో మనకి విష్ణు మందిర్ ఉంటుంది. ఫిఫ్త్ ఫ్లోర్ లో కింద మనము విష్ణు మందిర్ చూసాము. ఇప్పుడు పైకి వెళ్తున్నాము శివ మందిర్ చూడడానికి. सरस्वती माता, यमुना माता. हम शांत मंदिर की लेट्स गो. मंदिर द निवेदिता नी बीसेंट. భారత్ మాతా టెంపుల్ కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేశాను ఫ్రెండ్స్. టోటల్ 6 floors ఉంది. 6th floor లో శివ మందిర్ ఉంది. 5th floor లో విష్ణు మందిర్ ఉంది. తర్వాత 3rd, 2nd, 1st అన్ని ఫ్లోర్స్ కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేశాను. పైకి వెళ్ళడానికి మాత్రమే లిఫ్ట్ యూజ్ చేయాలి. 5 రూపీస్ పే చేస్తే లిఫ్ట్ లో 5th floor వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ కిందకి రావడం అయితే స్టెప్స్ మీదగా రావాలి. లిఫ్ట్ అయితే యూజ్ చేయకూడదు. ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగే భారత్ మాతా మందిర్. అదే లైన్ లో ముందుకు వస్తే మనకి ఫస్ట్ విశ్వ సద్భావన మందిర్ అని వచ్చింది. స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయి. టెంపుల్ కి వెళ్లే దారి. గౌతమ బుద్ధుడు, రాధాకృష్ణులు, మెయిన్ సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. మెయిన్ గర్భగుడిలో సాయిబాబా ఉన్నారు, బట్ డిఫరెంట్ దేవుళ్ళు అయితే ఉన్నారు. అమ్మవారు ఉన్నారు, శివలింగం ఉంది, రాధాకృష్ణులు ఉన్నారు, రామ లక్ష్మణులు ఉన్నారు. వచ్చే రూట్ లో ఫ్లోర్ మీద హిమాలయాస్ లో దొరుకుతాయి కదా స్టోన్స్, ఆ స్టోన్స్ తో కట్టారనమాట. నడుస్తున్నప్పుడు పాదాలు చల్లగా ఉన్నాయి. ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. వైష్ణవి దేవి మందిర్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే మందిర్ చాలా పెద్దగా ఉంది. టెంపుల్ అయితే లోపలికి వెళ్ళే మార్గం ఇది. బయటకు వెళ్ళాలంటే ఈ వినాయకుడిని చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇంతకుముందు గుహలో నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో చిన్న గుహ భలే ఉంది. ఆ గుహలో నుంచి నడుచుకుంటూ మనం బయటికి రావాలన్నమాట. సో ఇట్స్ ఎ టెంపుల్ విత్ అడ్వెంచర్ లాగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోయి కింద కూడా దేవుడి దర్శనం చేసుకుందాం రండి. టెంపుల్ ఉంది. ఇప్పుడు వెళ్ళిన ఈ టెంపుల్ అయితే చాలా మిస్టీరియస్ గా ఉంది ఫ్రెండ్స్. 2 గుహల నుంచి నేనైతే బయటికి వచ్చాను. సో కొంచెం మిస్టీరియస్ గా, అడ్వెంచరస్ గా, కొత్తగా, థ్రిల్లింగ్ గా ఉందన్నమాట. ఇంత పెద్ద టెంపుల్ ని హరిద్వార్ లో ఫస్ట్ టైం నేను చూడడము చాలా కొత్తగా అనిపించింది. చాలా మిస్టీరియస్ గా అనిపించింది. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. లాస్ట్ ఎండింగ్ లో గుహలోకి వెళ్ళాలా వద్దా, ఏమైనా అవుతుందా అని ఆలోచించుకుంటూ అక్కడే నిలబడ్డా. ఇంకొకరు వచ్చారనమాట. ఓకే డోర్ ఉంది కదా అనేసి ఇంక వెళ్ళిపోయా. బట్ ఫైనలీ నేను బయటికి వచ్చేసాను. చూడండి, ఆ 3
ఫ్లోర్స్ నుంచి గుహలన్నీ తిరుగుకుంటూ ఫైనల్ గా స్టెప్స్ దిగి కిందకి వచ్చేసాను. సంపూర్ణ దర్శన్ టికెట్ మా ఫ్రెండ్స్. చండీదేవి టెంపుల్ కి అయితే వచ్చాను, అంటే టెంపుల్ పైకేం వెళ్ళలేదు. ఇక్కడ రోప్వే టికెట్స్ ఇస్తుంటే రోప్వే టికెట్ తీసుకున్నాను. చండీదేవి టెంపుల్ రోప్వేలో వెళ్ళి రావడానికి 240 రూపీస్ టికెట్ అనమాట. వెయిటింగ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు 452 నడుస్తుంది, నాది 512. సో నాకు తెలిసి మినిమం 1 అవర్ అయినా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మై టికెట్ అయితే 439 రూపీస్. మానసాదేవి ప్లస్ చండీదేవి రెండు కంబైన్ చేస్తారు. వాళ్ళకి డిఫరెంట్ టికెట్ రేట్స్, చిన్న పిల్లలకి డిఫరెంట్ టికెట్ రేట్స్. టికెట్ రేట్స్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. హరిద్వార్ లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్, చండీదేవి టెంపుల్, మా మానసాదేవి టెంపుల్. ఈ 2 టెంపుల్స్ మనం నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు, స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళొచ్చు. 1.5 అవర్ టైం పడుతుంది స్టెప్స్ ఎక్కాలంటే. రోప్వేలో వెళ్ళాలనుకుంటే 5 నిమిషాల్లో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి రావచ్చు. సీట్ పబ్లిక్ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు చూడండి రోప్వే ఎక్కడానికి. లోపల క్యాంటీన్ కూడా ఉంది, స్నాక్స్ ఉన్నాయి, పాప్కార్న్ ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత నా నెంబర్ వచ్చింది ఫ్రెండ్స్ 512. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. సో లోపల ఎంత టైం పడుతుందో రోప్వే ఎక్కడానికి తెలీదు. లెట్స్ సీ. రోప్వేలో నేను చండీదేవి టెంపుల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది, కానీ మధ్యలో వస్తున్నప్పుడు 2 టైమ్స్ ఆగిపోయింది. మేబీ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఆగిపోయినట్టుంది. రోప్వే దిగిన తర్వాత కూడా టెంపుల్ కి ఒక 500 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. సో నడుద్దాం రండి. చండీదేవి టెంపుల్ విజిట్ చేశాక ఆ తర్వాత అంజనీదేవిని విజిట్ చేయాలంట. అవన్నీ విజిట్ చేసుకున్నాక ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను చండీదేవి టెంపుల్ కి వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం చండీదేవి టెంపుల్ బయట ఎన్విరాన్మెంట్. పూల దండలు, పూలు అన్ని అమ్ముతున్నారు అనమాట. అయితే లోపలికి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసేస్తున్నాం. ఈయన ఎంట్రన్స్ టు ద చండీదేవి టెంపుల్. స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్తే చండీమాత టెంపుల్. మాత దర్శనం చాలా ఫాస్ట్ గా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. జనాలు ఉన్నా కూడా ఫాస్ట్ గా దర్శనం అయితే అయిపోతుంది. మనం రోప్వే దిగిన వెంటనే ఫస్ట్ మనకి చండీమాత టెంపులే కనిపిస్తుంది. ఫస్ట్ చండీమాతని దర్శించుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇంకా సంతోషి మాత, హనుమంతుడు, భద్రకాళి మాత అండ్ అంజనీ మాత, ఈ టెంపుల్స్ అన్ని వస్తాయి అనమాట. అంటే చండీమాత కింద ఉంటే అవి ఇవన్నీ కొంచెం పైన ఉంటాయి, అవి దర్శించుకోవాలి. చండీదేవి మాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు రోప్వే నుంచి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రోప్వే ఎక్కి కిందకి రావడానికి 2 అవర్స్ పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. అండ్ ఇంతవరకు లంచ్ చేయలేదు. మార్నింగ్ 6 పరోటా తిన్న తర్వాత రోప్వే ఎక్కే ముందు ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అయ్యా. అండ్ ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఇక్కడ చండీదేవి టెంపుల్ దగ్గరనే క్యాంటీన్ లాగా ఉంది. అక్కడ నేను ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియన్ కాంబో ఆర్డర్ పెట్టుకున్నా. 169 రూపీస్, చాలా తక్కువ ఇచ్చారు, బట్ తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈవినింగ్ అయితే టైం 4 o'clock అవుతుంది. నేను మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ తినేసి స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. ఇక్కడ మానసాదేవి కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసరికి 6:30. ఇక్కడ నుంచి హరికిపోలి వెళ్ళాలి అంటే ఆ టైం వరకు గంగా హారతి స్టార్ట్ అయిపోతుంది. మేబీ అయిపోవచ్చు కూడా. నేను మానసాదేవి టెంపుల్కి వెళ్తే కనుక గంగా హారతి మిస్ అవుతా. సో అందుకని నేను మానసాదేవి టెంపుల్ని స్కిప్ చేసేస్తున్నా. అది కూడా రోప్వేలో వెళ్తాను. దానికి టికెట్ 240 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి రోప్వే టికెట్. బట్ పే చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. బట్ మెయిన్ హరిద్వార్ అంటే హరికి పౌరి, అక్కడ జరిగే గంగా హారతి అండ్ గంగా స్నానం అనమాట. ఆ 2 నేను మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా. మెయిన్ పర్పస్ హరిద్వార్కి రావడానికి కారణమే హరికి పౌరి, గంగా హారతి చూడదాము. ఇప్పుడైతే మనం లంచ్ చేసేద్దాం ఫ్రెండ్స్. 4 o'clockకి నేను లంచ్ చేస్తున్నా చూడండి. సో లంచ్ చేసేసి లెట్స్ గో టు హరికి పౌరి. ఫైనల్ గా నేనైతే హరికి పౌరి పార్కింగ్ దగ్గర ఉన్నాను. ఈ ఏరియా పండిట్ పార్కింగ్ అంట ఫ్రెండ్స్. చాలా కమర్షియల్ గా ఉంది ఈ ఏరియా మొత్తము. 2 వీలర్ బైక్ పార్కింగ్ ఫీయే
50 రూపీస్, ఒక కార్ 100 రూపీస్ అని ఇమాజిన్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడిస్తే హరికి పౌరి ఘాట్ దగ్గరికి అయితే వెళ్తాం మనము. నేను ఇప్పుడు నడుస్తూనే ఉన్నాను, నా ముందైతే చాలా కార్స్, టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. మెయిన్ హరిద్వార్లో టూరిస్ట్ అట్రాక్షన్ అంటే హరికి పౌరి. హరిద్వార్ వచ్చారు అంటే ఫస్ట్ హరికి పౌరి వెళ్ళకుండా ఎవ్వరు వెళ్ళరు, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హరికి పౌరి దగ్గర స్టే చేయడానికి హోటల్స్, లాడ్జెస్ కూడా చాలా ఉన్నాయి. నా ముందు ఒక బ్రిడ్జ్ లాడ్జ్ అంటే 700 రూపీస్ పర్ డే రూమ్ అవైలబుల్ అని ఉంది. అండ్ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి ఫ్రెండ్స్. హరికి పౌరిలో హర్ హర్ గంగా రివర్ వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఫైనల్గా మనమైతే హరికి పౌరికి వచ్చేసాము. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటే నా చెప్పులు పెట్టుకున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనీ అయితే ఏం తీసుకోరు. సో వాటర్ చూడడానికి అయితే చాలా క్లీన్గా ఉంది. స్నానం చేయాలనిపిస్తుంది, బట్ చూస్తా, చెయ్యగలిగితే చేస్తా, లేదంటే అట్లీస్ట్ నా వాటర్ తలపైన అయినా చల్లుకుంటాను. హరికి పౌరిలో గంగా హారతి జరిగేది ఇదే ప్లేస్ ఫ్రెండ్స్. చూస్తున్నారు టేబుల్స్ వేస్తున్నాయి, చాలా మంది కూర్చొని ఉన్నారు కాకూడదని. సో గంగా హారతి జరిగేది ఇదే ప్లేస్ అనమాట. మనం కూడా వెళ్ళి కూర్చుంటాం. సక్సెస్ఫుల్ గా హరికి పౌరి హరిద్వార్ లో నేను గంగా స్నానం చేశాను. గంగా మయ్యాకి జై, హర హర గంగే. సో వాటర్ స్టార్టింగ్ లో చాలా చల్లగా అనిపించాయి, బట్ తర్వాత దిగిన తర్వాత కొద్దిసేపటికి సెట్ అయిపోయింది బాడీ టెంపరేచర్ కి. తర్వాత ఎంతసేపు మునిగినా కూడా ఏం అనిపించలేదు అనమాట. చాలా మంది వాటర్ లో ఆడుకుంటున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. సో గంగా వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది, బట్ చైన్స్ ఉన్నాయన్నమాట. ఆ చైన్స్ పట్టుకొని మనం గంగలోకి దిగి స్నానం చేస్తే ఏం భయం లేదు. చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా గంగా హారతి స్టార్ట్ అవ్వలేదు. హరికి పౌరిలో గంగా హారతి చూసాను ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. వారణాసితో కంపేర్ చేసుకుంటే తక్కువే అనుకోండి. వారణాసి దశమేధ ఘాట్లో గంగా హారతి వేరే లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. 7 వరకు గంగా హారతి అయిపోయింది. అది డ్రోన్ కూడా ఫ్లై చేశాను, కానీ తర్వాత తెలిసింది సెక్యూరిటీ వచ్చి చెప్పాడు పర్మిషన్ లేకుండా డ్రోన్ ఫ్లై చేయకూడదు, ప్రాబ్లం అవుతుంది, డ్రోన్ తీసేసుకుంటారు అని చెప్పాడు. నేను అన్నా ఓకే అండి, నేను ఇంకా నెక్స్ట్ టైం ఫ్లై చేయను అని చెప్పేశాను. హరికి పౌరిలో స్నానం చేశాను, గంగా స్నానం చేశాను, గంగా హారతి చూశాను, చండీదేవి టెంపుల్, బాలమాత టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ చూసాను. బట్ ఇంకా 2 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి హరిద్వార్ లో. కంకల్ మహాదేవ్ టెంపుల్, మా మానసాదేవి టెంపుల్. ఒకటి వచ్చేసి 8 కి క్లోజ్ అవుతుంది, ఇంకొక టెంపుల్ 9 కి క్లోజ్ అవుతుంది. నాకు తెలిసి టైం సరిపోదు అనుకుంటున్నా ఈ 2 టెంపుల్స్ ని కవర్ చేయడానికి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతికా అడ్డా. హరికి పౌరి నుంచి హర హర మహాదేవ్, హర హర గంగే, జై గంగా మయ్యా.